హాయ్, ఈ వీడియోలో కన్సిస్టెన్సీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను మీకు చూపించాలి. నేను ఫస్ట్ జిమ్ జాయిన్ అయింది 2019 ఎండ్. ఫస్ట్ 2 months ఫుల్ ఫైర్, రెగ్యులర్ జిమ్, మంచి ఫుడ్. ఇది నా బాడీ కండిషన్. తర్వాత కోవిడ్ వచ్చింది, లాక్డౌన్, జిమ్ బంద్, మొత్తం రొటీన్ మొత్తం జీరో. స్లోగా డిసిప్లిన్ పోయింది. 70 kgs ఉన్న నేను 88 kgs వరకు పెరిగిపోయా. ఇది నా బాడీ కండిషన్. అప్పుడు అర్థమైంది మోటివేషన్ టెంపరీ, కన్సిస్టెన్సీ పర్మనెంట్ అని. 23లో మళ్ళీ జిమ్ జాయిన్ అయ్యా. పీజీలో ఉంటూ కూడా డైట్ మేనేజ్ చేసా. 1 year ఫుల్ కన్సిస్టెంట్ గా 75 kgsకి వచ్చా. అప్పుడు ఇది నా బాడీ కండిషన్. మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల జిమ్ స్టాప్ చేసా. స్లోగా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కే వచ్చేసా. సో ప్రెసెంట్ ఇది నా బాడీ కండిషన్. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఈ రోజు మీ ముందు నా సక్సెస్ తో కాకుండా నా ఫెయిల్యూర్ స్టోరీతో స్టార్ట్ చేస్తున్నా. మీలో కూడా చాలా మంది నాలానే ఉండుండొచ్చు. బ్రేక్స్, రిగ్రెట్స్, గిల్ట్స్. కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్ట్ ఉండడం కాదు, పడిపోయి మళ్ళీ లేవడం. సో ఈ జర్నీలో నాతో పాటు మీరు జాయిన్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. కొత్త టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్. जिम गिल में